Hello everybody, welcome to the YouTube channel Unique Study Circle. This is your English educator Amir Ahmed. ఈ రోజు మనం గ్రాండ్ టెస్ట్ నంబర్ 13 ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియోలో 13 గ్రాండ్ టెస్ట్లో వచ్చిన లాస్ట్ సండేలో కండక్ట్ చేసిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ దట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ టెస్ట్ ఈస్ ఆఫ్ గ్రేట్ లెవెల్. మంచి డిఫికల్ట్ లెవెల్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇవ్వడం జరిగింది. సో మీరు వీడియోని థరోగా ఒకసారి వాచ్ చేయండి. ఎవ్రీ క్వశ్చన్ని ఓన్గా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్. ఆ తర్వాత రాకపోతే కనుక డీటెయిల్డ్ అనాలిసిస్ ఎక్స్ప్లెనేషన్ అయితే వినండి. ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీకు తెలియని చాలా విషయాలు ఈ పేపర్ మీద నేర్చుకుంటారన్న. ఓకేనా? రైట్. సో ఏవైతే క్వశ్చన్స్ మీకు రావు వాటితో మీరు డిమోటివేట్ కావద్దు, బట్ యూ హ్యావ్ టు లెర్న్. గ్రాండ్ టెస్ట్ ఉన్న బ్యూటీని అదనమాట. ఓకేనా? ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. రైట్. చలో, ఇంగ్లీష్ పార్ట్లో ఫస్ట్ కనిపిస్తున్న క్వశ్చన్ ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అనమాట. ఈ ప్యాసేజ్ని ఒకసారి 1 minute టైం తీసుకొని కంప్లీట్గా చదువుకోండి. మీరు పాజ్ చేయాలని చదవాలి. Now once this is over, I'm going to read this, I'm going to explain it to you, and then we are going to solve the questions together. ఓకేనా? ఎన్ని ఉంటాయి అన్ని 2, 3, 5 ఎన్ని వస్తే అని చేయాలన్నమాట. ఓకే, చలో. The first line, first word, Ghana. Ghana was the first true African state. The reason why we are saying this is that most African states lived in tribal villages, but Ghana was the center of gold trade. Right. Observe చేస్తే Ghana was the first true African state. African స్టేట్స్లో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టేట్ అంటే ఏది గుర్తొస్తుంది అంటే మీకు ఘనా అనమాట. ఫస్ట్ ఫామ్ అయింది అనుకోండి. ఓకేనా? ఎందుకంటే అక్కడ ఎక్కువ ట్రేడింగ్ జరిగింది. దట్టు ఏ ట్రేడింగ్ అంటే గోల్డ్ ట్రేడింగ్. సో ఘనా అంటే ఫస్ట్ ఏం గుర్తు రావాలి అంటే అక్కడ నుంచి గోల్డ్ ఎక్స్ట్రాక్షన్ ఎక్కువ జరిగింది అనమాట. ఇప్పటి నుంచి కాదు, ఈవెన్ ఇన్ ది ఏన్షియంట్ టైమ్స్. ఓకేనా? ఘనా అంటేనే మీకు గుర్తు రావాలి గోల్డ్ ట్రేడ్. ఓకేనా? గోల్డ్ ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేశారనమాట, అక్కడ గోల్డ్ ట్రేడింగ్ జరిగింది. ఓకేనా? సో వెరీ గుడ్. ఓకే, చలో ముందుకెళ్తే దిస్ గోల్డ్ ట్రేడ్ ఓపెన్డ్ న్యూ పాసిబిలిటీస్. ఈ గోల్డ్ ట్రేడింగ్ వల్ల న్యూ పాసిబిలిటీస్ అనేవి ఓపెన్ అయినాయి ఘనా అనే స్టేట్కి. ఓకేనా? రైట్. ఏ విధంగా పాసిబిలిటీస్ ఫర్ ద ఘనాలో ఉండే పర్సన్స్ని మనం అంటాం గనేనియన్స్ అని. ఓకేనా? నెక్స్ట్, ద గోల్డ్ ట్రేడ్ రూట్స్ బ్యాక్ టు ద 4th century వెన్ ఆఫ్రికన్ సోనెన్కే ట్రైబ్స్ వర్ అండర్ ద రూల్ ఆఫ్ ద మాగా, a Berber clan originating from Morocco. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏవైతే కొత్త వర్డ్స్ కనిపిస్తాయో వాటి ఎక్స్ప్లెనేషన్ వినండి నీట్గా. ఓకే, గోల్డ్ ట్రేడ్ రూట్స్ అనేవి, అసలు గోల్డ్ ట్రేడింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆనవాళ్ళు వేర్లను వెతికితే ద రూట్స్ ఆఫ్ దిస్ హోల్ ట్రేడింగ్ డేట్ బ్యాక్ టు ద 4th century. 4th centuryలో అంతా స్టార్ట్ అయిందంట. ఓకేనా? ఇప్పుడు విషయం కాదండి, 4th century. ఓకేనా? రైట్. చూస్తే ఒక 16th century బ్యాక్ మ్యాటర్ ఇది. ఓకేనా? వెన్ ఆఫ్రికన్ సోనెన్కే ట్రైబ్, ఎప్పుడైతే ఆఫ్రికాలో సోనెన్కే ట్రైబ్స్ ఉండేవో అప్పుడు స్టార్ట్ అయింది. వర్ అండర్ ద రూల్ ఆఫ్ మాగా. సోనెన్కే ట్రైబ్స్ ఆఫ్రికాలో ఉన్న ట్రైబ్స్ని ఎవరు రూల్ చేశారంటే మాగా అనే ఇంకొక రూలింగ్ పవర్ రూల్ చేసిందనమాట. వాళ్ళు ఎవరు అంటే ఆ బర్బర్ క్లాన్, ఒక గ్రూప్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ మొరాకో నుంచి వచ్చిన ఒక క్లాన్ వీళ్ళని రూల్ చేసేసిందంట. ఓకేనా? చలో, బర్బర్ క్లాన్ అని కనిపిస్తుంది ఇక్కడ. ఏం కనిపిస్తుంది? బర్బర్. ఆ క్లాన్ పేరే బర్బర్ క్లాన్. మొరాకోలో ఉన్న ఒక క్లాన్ పేరు, ఒక గ్రూప్ పేరే ఏంటి అంటే బర్బర్స్ అనమాట. ఓకేనా? చలో, దిస్ క్లాన్ హ్యాస్ మాస్టర్డ్ ట్రాన్స్ సహారన్ కేమెల్ ట్రావెల్. ఎక్కువగా సహారా డెజర్ట్ గుండా కేమెల్ పైన ట్రావెల్ చేయడం అనే ఒక ఆర్ట్ని చాలా బాగా ఆర్టిస్ట్ని నేర్చుకున్నారు. ఎవరు అంటే ఈ మాగాస్ అనమాట. ఓకేనా? ఈ బర్బర్ క్లాన్ వాళ్ళు. ఓకే, వెరీ గుడ్. చలో, దే వర్ నోన్ ఫర్ ట్రేడింగ్ సాల్ట్ ఫర్ గోల్డ్ ఫ్రమ్ ద సోనెన్కే. చూడండి, అమాయకులు అనమాట సోనెన్కే ట్రైబ్ వాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ని తీసుకొని రిటర్న్లో వాళ్ళకి సాల్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ ట్రేడింగ్ జరిగేది ఎక్కువగా. ఓకేనా? సాల్ట్ వాజ్ గివెన్ ఫర్ టేకింగ్ ద గోల్డ్ ఫ్రమ్ దెమ్. ఓకేనా? ఇన్ రిటర్న్ ఫర్ టేకింగ్ ద గోల్డ్. ఓకే, సో సోనెన్కే ట్రైబ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇలా ఎక్స్ప్లాయిటేషన్ చేశారు. వెన్ ద అరబ్స్ ఇన్వేడెడ్ నార్త్ ఆఫ్రికా దెర్ వాజ్ అన్ అప్ సర్చ్ ఇన్ ద ట్రేడ్ ఇన్ గోల్డ్. ఎప్పుడైతే మాగా వాళ్ళని ఓడించేసి అరబ్స్ అనే వాళ్ళు అక్కడికి వచ్చారో, వీళ్ళని రూల్ చేయడం స్టార్ట్ చేశారో, అరబ్స్ ఎప్పుడైతే రూలింగ్ స్టార్ట్ చేశారో అప్పుడు గోల్డ్ ట్రేడింగ్ ఇంకా పెరిగింది. మాగాస్ చేసిన దానికంటే ఎక్కువ క్విక్గా గోల్డ్ ట్రేడింగ్ స్టార్ట్ చేశారు అరబ్స్ అనమాట. ఓకేనా? చలో, ఘనా బికేమ్ రిచ్ సూన్ ఆఫ్టర్ ద సోనెన్కే ఔస్టెడ్ ద మాగా అండ్ బిల్ట్ దేర్ ఓన్ నేషన్ అండర్ కాయా మాగన్ సిసే. ఓకే, ఈ మాగా అంపైర్ ఎవరైతే ఉన్నారో ఈ బర్బర్ క్లాన్ వాళ్ళని బయటికి పంపించడంలో, వాళ్ళ రూలింగ్ని అరికట్టడంలో, వాళ్ళని ఇండిపెండెంట్ స్టేట్గా చేసుకోవడంలో ఘనా వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. అండ్ ఘనా ఒక ఇండిపెండెంట్ స్టేట్ అయిన దగ్గర నుంచి చాలా రిచ్ అవ్వడం స్టార్ట్ అయింది గోల్డ్ ట్రేడింగ్ వల్ల. ఒకళ్ళు రూల్లో ఉన్నప్పుడేమో అరాచకం జరిగింది, తర్వాత ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు రిచ్ అయ్యారు. ఆ తర్వాత వచ్చారు అరబ్స్, మళ్ళీ వాళ్ళని ఆక్రమించుకున్నారు. ఓకేనా? వాళ్ళ ఓన్ నేషన్ వాళ్ళు బిల్డ్ చేసుకున్నారంట. ఓకేనా? అండర్ ఎవరి ద్వారా అయింది అది? కాయా మాగన్ సిసే అనే పర్సన్ వల్ల. ఓకేనా? హూ బికేమ్ ద సోనెన్కే కింగ్ అరౌండ్ 790. 790లో ఈ పర్సన్ కింగ్
ఒక ఇండిపెండెంట్ కంట్రీని ఫామ్ చేశాడు ఘనా అని చెప్పేసి. ఓకేనా, రైట్, ఎవరి రూలింగ్ లేకుండా. ఘనాస్ ఏన్షియంట్ క్యాపిటల్ కౌంబీ సలాహ్ వాస్ ద సిటీ వేర్ ఆఫ్రికన్స్ అండ్ బర్బర్స్ మీట్ అండ్ ట్రేడెడ్. ఓకేనా, ఒక క్యాపిటల్ సిటీ కూడా ఉంది ఘనాకి, అదేంటి అంటే కౌంబీ సలా అప్పట్లో. ఓకేనా, అక్కడే ట్రేడింగ్ అనేవన్నీ జరిగేవి, డీలింగ్స్ జరిగేవి అనమాట. ఓకే, నెక్స్ట్ అరబ్ ట్రేడర్స్ ఇన్ ద 9th century. మ్యాటర్ ఇక్కడ 4th century, ఇది అరబ్స్ వచ్చింది ఎప్పుడు అంటే 9th centuryలో. ఓకే, నెటివ్ అండి. 9th century డిస్క్రైబ్డ్ ఘనా యాజ్ ద ల్యాండ్ ఆఫ్ గోల్డ్. ఎగ్జాక్ట్లీ, ఘనా అంటేనే ఏంటి అంటే ద ల్యాండ్ ఆఫ్ గోల్డ్. తవ్వుతుంటే బంగారం వెళ్ళదు అనమాట బాగా. ఓకేనా, ల్యాండ్ ఆఫ్ గోల్డ్, దాన్ని ఎక్స్ప్లాయిటేషన్ చేశారు. ద గోల్డ్ కేమ్ ఫ్రమ్ అసాంటే అండ్ సెనెగల్. ఎక్కువగా అసాంటే అండ్ సెనెగల్ నుంచి గోల్డ్ వచ్చేది. అండ్ టు ద సౌత్ అండ్ వెస్ట్ ద ట్రేడ్ రూట్స్ లెడ్ నార్త్ అండ్ ఈస్ట్ టు మొరాకో, లిబియా అండ్ అక్సోమ్ అండ్ సో ఆన్ టు యూరప్ అండ్ ఏషియా. అన్ని డైరెక్షన్స్లో కూడా గోల్డ్ ట్రేడింగ్ జరిగేది ఘనా నుంచి. ఓకేనా, ఘనా నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసి మొత్తం ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఘనా హ్యాడ్ రీచ్డ్ ఇట్స్ పీక్ ఇన్ ద 10th century. దిస్ వాస్ ద కంట్రీ విచ్ కంట్రోల్డ్ బోత్ ద గోల్డ్ అండ్ సాల్ట్ ట్రేడ్స్. రైట్, ఘనా అనేది పీక్ 10th centuryలో టచ్ అయింది ట్రేడింగ్లో. అబ్జర్వ్ చేస్తే ఆ 10th centuryలో ఏం జరిగింది, దిస్ వాస్ ద కంట్రీ విచ్ కంట్రోల్డ్ బోత్ ద గోల్డ్ అండ్ సాల్ట్ ట్రేడ్స్. గోల్డ్ ట్రేడింగ్ని అండ్ సాల్ట్ ట్రేడింగ్ని రెండింటిని తన అదుపులోకి తీసుకున్న కంట్రీ ఏది అంటే ఘనా అనమాట. ఓకేనా, సూపర్. 10th centuryలో మంచి పీక్లో ఉండింది ఘనా. అదర్ ట్రేడింగ్ గూడ్స్ ఇంక్లూడెడ్ ఓలెన్ క్లాత్స్, లక్షరీ ఐటమ్స్, లెదర్ గూడ్స్ అండ్ స్లేవ్స్. ఎక్కువగా వేరే ట్రేడింగ్ కూడా చేసేవాళ్ళు. ఎక్కువగా అల్లిన బట్టలు అమ్మేవాళ్ళు, ట్రేడింగ్ చేసేవాళ్ళు. లగ్జరీ ఐటమ్స్ అమ్మేవాళ్ళు, ఇంకా లెదర్ గూడ్స్, లెదర్తో తయారు చేసిన మెటీరియల్స్ అమ్మేవాళ్ళు, అండ్ స్లేవ్స్ని కూడా వాళ్ళు అమ్మేవాళ్ళు. ట్రేడర్స్ ట్రాన్స్పోర్టెడ్ గూడ్స్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అక్రాస్ ద సహారా డెజర్ట్ విత్ కేమెల్ క్యారవన్స్. మొత్తం ట్రాన్స్పోర్టేషన్ కేమెల్ క్యారవన్స్ జరిగేది. సహారా ఇస్ ద డ్రైయెస్ట్ డెజర్ట్, మీ అందరికీ తెలుసు. ఆ సహారా డెజర్ట్ ద్వారా వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేసేవాళ్ళు కేమెల్ తోటి. ఓకేనా, రైట్, వెరీ గుడ్ అనమాట. సో ఇప్పుడు చూస్తే క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు మ్యాటర్ అయితే అర్థమైంది కదా నీట్గా ఏం జరుగుతుంది. లెట్స్ ఆన్సర్ ద క్వశ్చన్స్ వేసి మీరు ఫస్ట్ ట్రై చేయండి. మాగా ఆ బర్బర్ క్లాన్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ డాష్. ఓకేనా, ఈ బర్బర్ క్లాన్ మాగా అనేది ఎక్కడి నుంచి వచ్చింది? బర్బర్ క్లాన్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ మొరాకో కంట్రీ. సరే, ఈజీ అనమాట, డైరెక్ట్ ఆన్సర్ అన్న. సో ఇట్స్ అ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్, ఆన్సర్ ఇట్ ర్యాపిడ్లీ. ఓకేనా, చాలు నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తే ద క్వశ్చన్ ఈజ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ టైటిల్ ఆఫ్ ద ప్యాసేజ్. మీరు కనుక ఒక టైటిల్ ఇవ్వాలి అనుకుంటే ఈ ప్యాసేజ్కి ఏమి ఇస్తారు? హోల్ డిస్కషన్ ఈజ్ అబౌట్ ఘనా, సో వీఆర్ గోయింగ్ టు ఇన్క్లూడ్ ద వర్డ్ ఘనా. ఘనా అన్నిట్లో ఉంది. ఘనా తర్వాత ఏం రాయాలి? అండ్ ద హోల్ స్టోరీ ఆర్ ద డిస్కషన్ ఈజ్ యాక్చువల్లీ రివాల్వింగ్ అరౌండ్ ద ట్రేడింగ్ ఆఫ్ గోల్డ్. ఎసార్ నో, గోల్డ్ కూడా అక్కడ ఉండాలి. ఎక్కువగా బర్బర్స్ కాదు, మాగా అవన్నీ కాదు మ్యాటర్, గోల్డ్ ఎక్కువగా ఉంది. గోల్డ్ని హైలైట్ చేశారు. కరెక్ట్ కదా? సో ఆన్సర్ ఏం కావాలి ఆలోచించి మీరు చెప్పండి. ఓకేనా, ఏమవుతుంది ఆలోచిస్తే. ఘనా ల్యాండ్ ఆఫ్ గోల్డ్ అనాలా? ఘనా ల్యాండ్ ఆఫ్ ట్రైబ్సా? ఆర్ వి టాకింగ్ అబౌట్ ట్రైబ్స్ ఇన్ దిస్ ప్యాసేజ్? నో. ఘనా ల్యాండ్ ఆఫ్ ట్రేడింగా? ట్రేడింగ్ ఆబ్వియస్లీ, బట్ ట్రేడింగ్ రూట్స్ టు వాట్? ద రూట్స్ ఆర్ గోయింగ్ టు గోల్డ్ ట్రేడింగ్ ఓన్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, రైట్? సో ఎక్కువగా ఈ ట్రేడింగ్ కూడా తీసుకోవచ్చు, బట్ ట్రేడింగ్లో గోల్డ్ ఆప్షన్ కూడా ఉంటే తీసుకోవాలి. సో ఆన్సర్ ఏమవ్వాలంటే 1. ఘనా ల్యాండ్ ఆఫ్ బర్బర్సా? బర్బర్ గురించి డిస్కషన్ కాదు. ఓకేనా, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్ ఓన్లీ. ఈజీ. ఇలా మనం టైటిల్ని కూడా డిసైడ్ చేస్తాం. సో ఇలా ఈజీగా మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఓకేనా, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఓన్లీ 2 వచ్చాయి. 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం, రైట్? లెట్స్ మూవ్ టు ద థర్డ్ క్వశ్చన్. ఇక్కడ నుంచి ఒకాబ్ క్వశ్చన్స్ తగలొచ్చు మీకు, అండ్ యూ కెన్ ఆల్సో ఎక్స్పెక్ట్ సమ్ గ్రామర్ క్వశ్చన్స్, ఒకాబ్ అండ్ గ్రామర్. లెట్స్ ఆల్ గెట్ స్టార్టెడ్ దెన్. ఓకేనా, చలో ద ఫస్ట్ క్వశ్చన్. పాస్ ద వీడియో ఎవ్రీ టైమ్ అన్న, రైట్? క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇడియం ఆర్ ఫ్రేజ్ కనిపిస్తుంది. ఫాలోయింగ్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ ద 4 alternatives సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం. సో ఈ క్వశ్చన్ ఒక ఒకాబ్ క్వశ్చన్ అనమాట. ఇచ్చిన ఇడియం ఏంటి అంటే బీ అవుట్ ఆఫ్ ఆర్డర్. మీరు జస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రిలాక్స్ అవుతూ నీట్గా వింటూ ఉండండి నా వాయిస్ ఏం చెప్తున్నా ఏంటి అనేది. ఓకే, అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి? ఓకేనా, నేనంట ద ప్రింటర్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. ద ప్రింటర్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనం అవుట్ ఆఫ్ ఆర్డర్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో సింపుల్. ఓకే, ద ప్రింటర్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటి అంటే ప్రింటర్ ప్రాపర్గా వర్క్ చేస్తుందా, ప్రాపర్గా వర్క్ చేయట్లేదా? ద ప్రింటర్ మైట్ నాట్ బి వర్కింగ్ ప్రాపర్లీ. ఓకేనా, అంటే అది డ్యామేజ్ అయిపోయి ఉండొచ్చు, ఖరాబ్ అయిపోయి ఉండొచ్చు. అంటే ప్రాపర్గా వర్క్ చేయట్లేదు అని చెప్పాలంటే ఏదైనా మషీనరీ అక్కడ యూజ్ చేస్తాం మనం అవుట్ ఆఫ్ ఆర్డర్. ద థింగ్ సింప్లీ రెఫర్స్ టు థింగ్స్ దట్ ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అకార్డింగ్ టు దిస్. నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, ప్రాపర్గా వర్క్ చేయట్లేదు అని చెప్తాం అనమాట. నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. వెరీ గుడ్. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది క్వశ్చన్కి? ఆన్సర్ బీ అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే సమ్ గూడ్స్ విచ్ ఆర్ అవుట్ ఆఫ్ స్టాకా? అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్న గూడ్స్ గురించి మాట్లాడుతున్నామా? ఐ డోంట్ థింక్ సో. సో దిస్ ఇస్ రాంగ్. ఆప్షన్ 2 చూస్తే డూ సంథింగ్ అగైన్స్ ద కోర్ట్స్ రూలింగ్. కోర్టు ఇచ్చిన
ఒక తీర్పుకి వ్యతిరేకంగా ఏమైనా పని చేయడమా? దిస్ ఈజ్ ఆల్సో రాంగ్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆప్షన్, అ డివైస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ ఆర్ ఎట్ ఆల్. అసలు పని చేయట్లేదు అని చెప్పాలంటే డివైస్ ఇక్కడ వాడతాం, ఖరాబ్ అయిపోయింది. ఈజీ, that is called out of order, right? Things kept in an organized manner. Organized manner లో థింగ్స్ని అరేంజ్ చేయడమా, అరేంజ్మెంట్ని చూపించడమా? Organized manner here shows arrangement, the sense of arrangement only. So it is not related. This is also wrong. So answer of the question is option 3. మార్క్ చేస్తే 1 మార్క్ అనమాట, ఓకేనా? ఇంత ఈజీ ఇంగ్లీష్ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు, రైట్? ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్ ద మీనింగ్స్ ఆఫ్ సమ్ idioms. సో ట్రై టు వర్క్ ఆన్ లెర్నింగ్ ద మీనింగ్స్ ఆఫ్ వొకాబులరీ, ఇడియమ్స్ని కవర్ చేయండి, ఓకే? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. ఇంకొక ఇడియం ఉంది ఇక్కడ, చూడండి ఒకసారి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ ద 4 ఆల్టర్నేటివ్స్ సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం. ఇలా మీకు మెన్షన్ చేస్తారు ఎగ్జామినేషన్లో, ఇడియం క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. చాలా అబ్జర్వ్ చేస్తే, అ సైట్ ఫర్ సోర్ ఐస్, అ సైట్ ఫర్ సోర్ ఐస్ అంటే మీనింగ్ ఏంటి? అ సైట్ ఫర్ సోర్ ఐస్ అనేది దేన్ని చూపిస్తుంది? అన్ అగ్లీ సైట్ అన్ప్లెజెంట్ టు ది ఐసా వెన్ వన్ బికమ్స్ టయర్డ్ ఆఫ్ వాచింగ్ టూ మచ్ టెలివిజనా? A person or thing that one is extremely pleased or relieved to see na? A beautiful sight that you can visualize even with closed eyes. ఆన్సర్ ఏమొస్తుందంటే, ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఇస్ డైరెక్ట్లీ ఆప్షన్ 3. ఒకసారి నీట్గా ఈ ఇడియంని ఒకసారి రాయడానికి ట్రై చేయండి, అండ్ నోట్బుక్లో కూడా మీరు కాపీ చేయండి, ఓకేనా? అ సైట్ ఫర్ సోర్ ఐస్, ఓకే? సోర్ అంటే చేదు యాక్చువల్గా, ఓకేనా? సోర్ ఐస్ అంటే మీనింగ్ ఏంటి అంటే, లెట్స్ సే యు ఆర్ ఇన్ అ సాడ్ మూడ్, ఓకేనా? సాడ్ మూడ్లో డిప్రెషన్లో ఉన్న మీకు సడన్గా ఒక హ్యాపీ సిచ్యువేషన్ కనుక కళ్ళకు కనిపిస్తే మీరు అనొచ్చు అ సైట్ ఫర్ సోర్ ఐస్, ఓకేనా? బాధలో ఉన్నాం, బాధలోనే బతుకుతున్నాం, కాకపోతే సడన్గా మాకు కూడా ఒక మంచి సడన్ హ్యాపీ సిచ్యువేషన్ ఎదురైంది, ఆర్ మనం హ్యాపీనెస్లో ఉన్నాం అని చెప్పాలి అంటే మనం అంటాం అ సైట్ ఫర్ సోర్ ఐస్. సో అది ఎక్కడుంది? అ పర్సన్ ఆర్ థింగ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్, ఓకేనా? ఒక వస్తువుని చూసైనా, ఒక పర్సన్ చూసైనా ఒక ఆశ కనుక జనరేట్ అవుతే, హ్యాపీనెస్ కనుక వస్తే సాడ్ సిచ్యువేషన్స్లో, దట్ ఈస్ కాల్డ్ అ సైట్ ఫర్ సోర్ ఐస్. బాధల్లో ఉన్న వాళ్ళకి ఒక పర్సన్ చూసిన వెంటనే హోప్ వస్తుందన్నమాట. ఆ పర్సన్ చూసిన వెంటనే అంటాం మనం ఏంటి అంటే, ఇట్ ఈస్ అ సైట్ ఫర్ అవర్ సోర్ ఐస్, ఓకే? ఇలా యూస్ చేస్తాం అన్నమాట. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 3 అన్న, అన్డౌటెడ్లీ. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. In the following question, out of the 4 alternatives, select the alternative which is the best substitute of the words. This question is called one-word substitutions, if I am not wrong. That's absolutely correct. Okay na? One-word substitution. Okay na? ఏంది ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, rude in a mean-spirited and surly way. Okay na? మీన్గా ఉండడం, రూడ్గా బిహేవ్ చేయడం. Okay na? So you need a word that represents rude behavior, or you need a sense where you want an actual meaning of unacceptable behavior. Yes, this can also be derived unacceptable behavior, and you also need a sense of straightforwardness. See, people get offended when we say the things directly. Straightforward in a sense could ravali, but in a rude manner or hurtful manner. Straightforward behavior or hurtful behavior. In a hurtful manner, it's not a positive word, rather it's used in a negative context. Saying that, I say the question is rude in a mean-spirited, mean-ga మాట్లాడడం, ఓకేనా? or surly way, బాధపట్టే విధంగా. అంటే చెప్పాల్సింది ఏంటి? affable is a positive word, cordial is a positive word, genteel is also a positive or negative word, it's a neutral word. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే churlish is the only word that is negative in nature here, okay na? Now let me tell you the meaning of each and every word. I know most of the people are waiting for that, correct? So it's all about learning, my dear. ఇక్కడ ఎగ్జామినేషన్లో ఆన్సర్ రాకపోయినా కూడా నేర్చుకోవడానికి దొరికే అవుట్పుట్ని యూస్ చేసుకునేవాడే ఇంటెలిజెంట్ అనమాట. చర్లిష్ పర్సన్ అంటే ఏంటి? చర్లిష్ బిహేవియర్ అంటే ఏంటి? చర్లిష్ ఫస్ట్ వర్డ్ చూడండి ఒకసారి. చర్లిష్ బిహేవియర్ అంటే మీనింగ్ ఏంటి అంటే రూడ్ బిహేవియర్, ఓకేనా? ఒక పర్సన్ని మనం హర్ట్ చేసే బిహేవియర్, రూడ్ బిహేవియర్ మనం ఏమంటామంటే చర్లిష్. బిహేవ్డ్ ఇన్ అ చర్లిష్ మేనర్. హీ స్పోక్ టు మీ ఇన్ అ చర్లిష్ మేనర్ అంటే మీనింగ్ ఏంటి అంటే యారోగెంట్. చర్లిష్ అంటే మీనింగ్ అవుతుంది యారోగెంట్ అనొచ్చు, లేకపోతే రూడ్ అనొచ్చు. ఈ వర్డ్స్ అన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ affable? యు రైట్ ద మీనింగ్ ఆఫ్ affable అండ్ ద మీనింగ్ ఆఫ్ affable అన్నా లేకపోతే మీనింగ్ ఆఫ్ కార్డియల్ అన్నా, రెండు కూడా సైడ్ బై సైడ్ రాయండి. దీస్ ఆర్ సినోనిమ్స్ మై డియర్. affable బిహేవియర్ అండ్ కార్డియల్ బిహేవియర్ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్. ఏంటి అంటే ఫ్రెండ్లీ.
ఇఫ్ యు ఆర్ యాక్టింగ్ ఇన్ అ ఫ్రెండ్లీ మేనర్, బిహేవింగ్ ఇన్ అ ఫ్రెండ్లీ మేనర్లో ఉండడం మనం ఏమంటామంటే అఫబుల్ బిహేవియర్ అంటాం అండ్ ఇంకా కార్డియల్ బిహేవియర్ అని కూడా అంటాం. ఓకేనా, ఫ్రెండ్లీ మేనర్ ఈజీ కదా. సో ఫ్రెండ్లీ అనే సెన్స్ వస్తుంది రెండింటి నుంచి. సో ఈ రెండు కూడా మనం తీసేస్తుంది, కరెక్ట్ కాదు. ఓకేనా, జెంటీల్ అంటే మీనింగ్ ఏంటి? జెంటీల్ అంటే మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ ఆఫ్ హయ్యర్ లెవెల్. ఓకేనా, సంథింగ్ ఆఫ్ హయ్యర్ లెవెల్ ఆర్ హయ్యర్ డిగ్రీ. ఓకేనా, ఏదైనా హై లెవెల్లో ఆర్ హై డిగ్రీలో జరుగుతుంది అంటే పాజిటివ్ వేలో కావచ్చు, నెగిటివ్ వేలో కావచ్చు, అక్కడ యూస్ చేస్తాం జెంటిల్. ఓకేనా, రైట్. ఐ రెస్పెక్ట్ హర్ జెంటిల్ అప్బ్రింగింగ్. అన్నాను అంటే మీనింగ్ ఏంటి అంటే ఆమె పెంపకం. అప్బ్రింగింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆమె పెంపకం. ఓకేనా, ఎలాంటి పెంపకం గురించి మాట్లాడుతున్నాం? జెంటిల్ ఆఫ్ హై క్లాస్. జెంటిల్ మీన్స్ ఆఫ్ హై క్లాస్. సింపుల్గా రాసుకుంటాను, కొత్తగా ఏం నేర్చుకోవడం దొరికితే రాయాలంతే. ఓకేనా, రైట్. మీరు వీడియోని 1.5 1.25xలో పెట్టుకొని వింటూ ఉండండి, కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఓకేనా, ఆఫ్ హై క్లాస్ ఎందుకంటే నేను కావాలని కొంచెం నార్మల్ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉంటా, స్పీడ్ది అందరికీ అర్థం కావాలి కాబట్టి. ఓకే, నేనే స్పీడ్కి వెళ్ళాను, చాలామందికి అర్థం కాదు. జెంటిల్ అంటే మీనింగ్ అంటే ఆఫ్ హై క్లాస్ పర్ఫార్మెన్స్, హై క్లాస్ అప్బ్రింగింగ్, పెంపకం, మంచి పెంపకం చెప్పాలి అంటే జెంటిల్ అంటాం. సో వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ దిస్ వర్డ్? దిస్ బికమ్స్ ది adjective అనమాట. ఈజీ కదన్నా, రైట్. సో జెంటిల్ అంటే మీనింగ్ అది. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ రిలేటెడ్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ ఏంటి అంటే ద డీజిల్ ఇంజన్స్ రిప్లేస్ ద స్టీమ్ ఇంజన్స్ అండ్ ద ఓల్డ్ ఫస్ట్ క్లాస్ కోచెస్ ఈస్ రిప్లేస్డ్ బై కూప్స్ ఇన్ అ కారిడార్. నౌ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. బ్రాకెట్లో ఏదైతే ఇచ్చారో ఈస్ రిప్లేస్డ్, దీన్ని మీరు అండర్లైన్ కూడా చేసుకోండి. ఈజ్ రిప్లేస్డ్ మీరు రిప్లేస్ చేసేసి కింద ఇచ్చిన ఆప్షన్స్తో రిప్లేస్మెంట్ చెప్పొచ్చు. ఆర్ ఈజ్ రిప్లేస్డే కరెక్ట్ అనుకోండి, ఆన్సర్ నో ఇంప్రూవ్మెంట్ కూడా చెప్పొచ్చు. అక్కడ ఈజ్ రిప్లేస్డ్ ఉండడం కరెక్ట్ రాంగ్గా ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. దీస్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. చూస్తే ద డీజిల్ ఇంజన్స్ రిప్లేస్ ద స్టీమ్ ఇంజన్స్ అండ్ ద ఓల్డ్ ఫస్ట్ క్లాస్ కోచెస్ ఈజ్ రిప్లేస్డ్ బై. ఓల్డ్ ఫస్ట్ క్లాస్ కోచెస్ అన్నప్పుడు ఇక్కడ ఈజ్ అనే వర్బ్కి ఫర్ ద వర్బ్ ఈజ్ ద సబ్జెక్ట్ దట్ ఈస్ ప్రిసీడింగ్ ఈజ్ ద వర్డ్ కోచెస్. The coaches is not a singular subject, it's a plural subject. Plural goes with a plural verb. Is రాదు, పక్కా ఆర్ కానీ వర్ కానీ రావాలి. Going by that logic, I can say is wrong, so no improvement is the wrong answer. Was is also singular, I need a plural verb, this is also wrong. So answer were replace were replaced. Whenever we use the be form were, the main verb that is written after it can be written in third form, but we can never write replace. V1 is the replace, right? Replace becomes the first form. We can never write was replace. ఎందుకని was ఎప్పుడు రాసినా కూడా was or were తర్వాత replace రాస్తే that construction indicates that the clause is written in passive voice. కానీ was తర్వాత replace వచ్చే కన్స్ట్రక్షన్ ఎక్కడ లేదు. బట్ రిప్లేసింగ్ రాయొచ్చు ఒకవేళ కనుక యాక్టివ్ వాయిస్లో ఉంటాయి. ఇక్కడ మాత్రం రిప్లేస్ చేయబడ్డం అనే సెన్స్ ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్. దిస్ ఈజ్ ఎనీవే రాంగ్ మై డియర్. ఓకేనా, ఇది అసలు లేదు పాసిబిలిటీ, తీసేస్తే ఆన్సర్ ఏం కావాలి అంటే were replaced. ఇట్ ఈస్ వెరీ సింపుల్. This question can be answered very easily. Okay na? Chalo, let's move to our next question. Grammar నుంచి వచ్చే క్వశ్చన్స్ ఇలా ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చనే కనిపిస్తుంది. ఎలా గుర్తుపట్టాలి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ని అంటే డైరెక్షన్స్లో మీకు నో ఇంప్రూవ్మెంట్ అనే ఒక వర్డ్ కనిపిస్తుంది, ఆర్ ఆప్షన్స్లో కూడా. Whenever you see this no improvement option, realize that the question that is asked is belonging to sentence improvement class. Right. We kept aside our clothes, clean our hiking boots and made sure we had our thick woolen socks. Statement is constructed in present tense or past tense. You tell me this first. ఇచ్చిన స్టేట్మెంట్ దేంట్లో కన్స్ట్రక్ట్ చేశారు? We kept aside. Keep is the present tense. The past tense of the word keep is kept. కీప్కి పాస్ట్ టెన్స్ ఏమవుతుంది అంటే కెప్ట్ అవుతుంది. కరెక్టా రాంగా? కరెక్ట్ అనమాట. ఓకేనా, సో చూస్తే పాస్ట్ టెన్స్ చూస్తున్నాం. సో కీప్ రాయకుండా ఏం రాశారంటే కెప్ట్. ద సెంటెన్స్ యాక్చువల్లీ బిగాన్ ఇన్ పాస్ట్ టెన్స్. సెంటెన్స్ బిగాన్ ఇన్ పాస్ట్ టెన్స్. ఓకేనా, పాస్ట్ టెన్స్లో స్టార్ట్ అయిన స్టేట్మెంట్ ఇక్కడ క్లీన్ అనే వర్బ్ని తీసుకుంది. ఆబ్వియస్లీ ఇది కూడా పాస్ట్లో రావాలి, బట్ హోల్డ్ ఆన్. Is that the trend that is really followed in the statement? Check చేద్దాం. Clean our hiking boots and make కి past tense అవుతుంది made, and that is the trend that is followed. So ఇక్కడ కూడా past tense రావాలి. చూడండి ఒకసారి. The first form, present form is make. The past tense of make is made, right? Made. Okay na? Going by the similar logic, if clean is the first form, the past tense of the main verb clean becomes cleaned. This is the past tense. Am I right?
That's absolutely right. Yes or no? Clean ki past tense clean రావాలి అంటే సో క్లీన్ షుడ్ బి సబ్స్టిట్యూటెడ్ బై క్లీన్. క్లీన్ రాంగ్ అంటే నో ఇంప్రూవ్మెంట్ రాంగ్. క్లీన్స్ రాకూడదు, past tense కావాలి. క్లీన్ డెడ్ రావాలి. టు క్లీన్ బికమ్స్ ది ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. క్లీన్ ఇస్ ది ఆన్సర్. దిస్ లాజిక్ ఇస్ కాల్డ్ టెన్స్ కన్సిస్టెన్సీ. సేమ్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు, ఈవెంట్స్ వరుసగా నడుస్తున్నప్పుడు అక్కడ సేమ్ టెన్స్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్ ఆర్ నో? రైట్, వెరీ గుడ్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ మై డియర్. ఒకసారి ఆన్సర్ ఏంటి ట్రై చేద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ 4 words ఆర్ గివెన్ అవుట్ ఆఫ్ విచ్ 1 word ఇస్ కరెక్ట్లీ స్పెల్డ్. నీట్గా చదవాల్సిన అవసరం ఉంది, టైం పాస్ కాదు. ఆర్ వి సపోజ్ టు ఫైండ్ అవుట్ ద వర్డ్ దట్ ఈస్ కరెక్ట్లీ స్పెల్డ్ ఆర్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్? కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ కావాలి. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ కావాలంటే అది ఫ్లౌండర్ అనే వర్డ్ కావాలి. సో ద వర్డ్ ఫ్లౌండర్ ఈస్ యాక్చువల్లీ రిటర్న్ ఇన్ దిస్ మేనర్. ఫ్లౌండర్ని ఇలా రాస్తాం. ఫ్లౌండర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్ మీన్స్ దట్ అ పర్సన్ ఈజ్ ఫేసింగ్ లాట్స్ ఆఫ్ ట్రబుల్స్ ఆర్ ప్రాబ్లమ్స్. ఓకేనా? ట్రబుల్స్ ఆర్ ప్రాబ్లమ్స్ చూపిస్తుంది ఇన్ వన్ కాంటెక్స్ట్, అండ్ ఇన్ అనదర్ కాంటెక్స్ట్ ద వర్డ్ ఫ్లౌండర్ కెన్ ఆల్సో గివ్ యూ అ సెన్స్ ఆఫ్ డ్యామేజింగ్ అ ప్రాపర్టీ ఆర్ డెస్ట్రాయింగ్ ఇట్. ఒక ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం ఆర్ కంప్లీట్గా కొలాప్స్ చేయడం, డెస్ట్రాయ్ చేయడం. ఓకేనా? డెస్ట్రాయింగ్ అనే సెన్స్ కూడా ఫ్లౌండర్ నుంచి వస్తుంది. ఓకేనా? దాన్ని కూల్ చేయడం, తెలుగులో ఏమంటాం మనం? కూల్చివేయడం. ఓకేనా? కూల్చివేయడం అనే సెన్స్ కోసం కూడా మీరు సేమ్ వర్డ్ని యూజ్ చేయొచ్చు, కూల్చివేయడం. ఫ్లౌండరింగ్ అంటాం. ఏమంటాం మనం? ఫ్లౌండర్. రైట్? సో అబ్జర్వ్ చేస్తే ప్రాపర్ స్పెల్లింగ్లో ఏ రాదు, ఈ వస్తుంది. రైట్? ఏ రాదు, ఇక్కడ FLO రావాలి. FLA రాదు, రాంగ్. సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2. ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చలో, ఎర్రర్ ఆర్ నో ఎర్రర్ క్వశ్చన్ ఎలా గుర్తుపడతాం? ఇక్కడ మీకు డైరెక్షన్స్లో నో ఎర్రర్ వర్డ్ కనిపిస్తుంది, ఆర్ ఆప్షన్లో నో ఎర్రర్ కనిపిస్తుంది. ఐడెంటిఫై చేయండి ఇమీడియట్గా. రైట్, మై ఫస్ట్ టాస్క్ హ్యాస్ టు గో ఫర్ షాపింగ్. డూ యూ సే మై ఫస్ట్ టాస్క్? మై ఫస్ట్ టాస్క్ హ్యాస్ టు గో ఆర్ ఈజ్ టు గో? ఒకసారి నాకు చెప్పండి. మై ఫస్ట్ టాస్క్ హ్యాస్ టు గో ఫర్ షాపింగా లేకపోతే ఈజ్ టు గో ఫర్ షాపింగా? Well, whenever you want to say what our task is, we don't say what task has. Okay, na? Task is. My task is to teach English to you. Your task is to learn English. Yes or no? So, the word subject task is going to take the verb is but not has when it is followed by 2 plus V1 infinitive. Ana is ravalante has radu. So, ikkada problem undi. Task tarvata has rakundu. Part 2 contains error. So, 2 option 2 undi kabatti ikkada mark cheyandi. ఈజీయా? దాంట్లో మిస్టేక్ దొరికింది. సో హ్యాస్ షుడ్ బి సబ్స్టిట్యూటెడ్ బై ఈస్. దిస్ ఈస్ ది కరెక్ట్ యూసేజ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ 2003 అగైన్ నో ఎర్రర్ కనిపిస్తుంది అంటే ఇది కూడా ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్ అనమాట. రెడీగా ఉన్నారా? చలో. ఇన్ 2003 ఢిల్లీ వన్ ద ఫస్ట్ క్లీన్ సిటీస్ ఇంటర్నేషనల్ పార్ట్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎట్ ఇట్స్ బోల్డ్ ఎఫర్ట్స్ టు curb air pollution and support alternative fuel initiatives. చలో, 2003లో ఢిల్లీకి ఒక అవార్డు వచ్చిందంట, క్లీన్ సిటీస్ ఇంటర్నేషనల్ పార్ట్నర్ అవార్డ్. ఎందుకు? ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎట్ ఇట్స్ బోల్డ్ ఎఫర్ట్స్. ఏ ఎఫర్ట్స్ ఇచ్చినందుకు అంటే ఎయిర్ పొల్యూషన్ రెడ్యూస్ చేయడం కోసం, లేకపోతే వేరే టైప్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ వాడడం కోసం. ఓకేనా? వాళ్ళు ట్రై చేశారు. ఎట్ అంటామా మనము? అవార్డు ఇచ్చింది ఎందుకు? ద అవార్డ్ ఈజ్ గివెన్. ద అవార్డ్ ఈజ్ actually given. Award is given for a purpose, right? Award at its purpose అని చెప్పకుండా award for its purpose. Okay na? Award for doing something. You can learn the concept in this simple manner. Award for doing something. We gave the award for doing something because you did something. Yes or no? So ఇక్కడ మీకు for యూసేజ్ వస్తుంది కానీ we don't use the preposition at. At should be removed. ఇక్కడ ప్రాబ్లం ఉంది అంటే ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది? ఆప్షన్ 2. ఆప్షన్ 2 contains the mistake. These questions are called error detection questions. Let's move to our next question. 11th question. Observe say select the correct alternative out of the 4. అయితే blank question అనమాట సింపుల్గా. డాష్ ఈజ్ నాట్ వెల్ విత్ హర్. చూస్తే ఆమె మంచిగా అనిపిస్తుంది కానీ యాక్చువల్గా ఆమె లైఫ్లో అంతా బాగాలేదు అని చెప్పాలంటే డాష్ ఈజ్ నాట్ వెల్ విత్ హర్. దిస్ ఈజ్ నాట్ వెల్ విత్ హర్ అంటామా? ఆల్వేస్ ఈజ్ నాట్ వెల్లా? ఇట్ ఈజ్ నాట్ వెల్ విత్ హరా? లేకపోతే ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ హర్? ఆమె లైఫ్లో అంతా సక్రమంగా లేదు అని చెప్పాలంటే అంతా అనే సెన్స్ కావాలి అంటే ఏ సెన్స్ కావాలి? ఆల్. సో వి సే ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ హర్. ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ హర్ అన్నా కదా? రైట్? ఆమెతో అన్నీ మంచిగా లేవు అంటే మీనింగ్ ఆమె లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు బట్ చెప్పుకోవట్లా. ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ హర్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. రైట్? లెట్స్ మూవ్ టు ఆర్ నెక్స్ట్ క్వశ్చన్ అన్న. చలో,
అగైన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ కనిపిస్తుంది. రైట్ ఆన్సర్, అ యూత్ ఈస్ డాష్ హూ ఇస్ నాట్ అ చైల్డ్ ఎనీమోర్ ఈజ్ ఎట్ టు ఎంటర్ అడల్ట్హుడ్. యూత్ అనే ఒక ఫేజ్, ఒక ట్రాన్సిషన్ ఫేజ్ అనమాట. ఏ ఫేజ్ ఇది అంటే యూత్ ఫేజ్ అనేది ఒక చైల్డ్ నుంచి ఒక పర్సన్ చైల్డ్ నుంచి అడల్ట్లోకి మారడం స్టార్ట్ అవుతాడు. దాన్నే మనం అంటాం యూత్. కరెక్ట్ కదా? సో చైల్డ్ టు అడల్ట్ ట్రాన్సిషన్ ఫేస్ని యూత్ అంటామని చెప్తున్నాడు. ఆ యూత్ ఈజ్ సమ్వన్నా, యూత్ ఈజ్ ఎనీవన్నా, నో వన్నా, ఎవ్రీనా. ఎవ్రీ అయితే అనలేము, ఇక్కడ వన్ అనే సెన్స్ అయితే కావాలి. యూత్ ఈజ్ నో వన్నా, యూత్ ఎవరు కాదని సెన్స్ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. యూత్ ఈజ్ ఎనీవన్నా, ఎవరైతే వాళ్ళ యూత్ కాదు. యూత్ ఈజ్ సమ్మన, యూత్ అనేవాళ్ళు ఎవరంటే అని చెప్పాలి అంటే యూస్ ద వర్డ్ సమ్. సో కరెక్ట్ యూస్ అవుతుంది యూత్ ఈజ్ సమ్ వన్, నాట్ ఎనీ వన్. ఎస్ ఆర్ నో? సో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది యూత్ ఈజ్ సమ్ వన్. Right? Option 1. A youth is someone who is not a child anymore, is yet to enter adulthood. Super. Right. Let's move to our next question. Right. Choose the word one which best expresses the meaning of the given word. ఇచ్చిన వర్డ్కి సేమ్ మీనింగ్ ఇచ్చే ఇంకొక వర్డ్ని చెప్పండి అని అడుగుతున్నాను అనమాట. ఓకేనా? ఆ వర్డ్ ఏంటి? ద వర్డ్ ఈజ్ బ్యానల్. ఏమంటాం మనం? బ్యానల్. బ్యానల్ థింగ్స్ అంటే గుర్తుపెట్టుకోండి. బ్యానల్ థింగ్స్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ బోరింగ్. ఓకే, బోరింగ్ థింగ్స్ని మనం ఏమంటాం అంటే బ్యానల్ థింగ్స్ అంటాం. ఏమంటాం మనం? బ్యానల్. రైట్? ఆర్ కామన్ థింగ్స్ దట్ కెన్ బి ఫౌండ్ ఎవ్రీవేర్. ఓకేనా? కామన్ ఆర్ కామన్ ప్లేస్ అని కూడా అంటాం. సో డైరెక్ట్ ఆన్సర్ కూడా మార్క్ చేసేసుకోండి. థింగ్స్ దట్ ఆర్ కామన్ ప్లేస్. కామన్ ప్లేస్ మీన్స్ థింగ్స్ దట్ కెన్ బి ఫౌండ్ ఎవ్రీవేర్. థింగ్స్ దట్ కెన్ బి ఫౌండ్ ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా కనిపిస్తుంది, ఎక్కడ చూసినా ఉంది అని చెప్పాలంటే కెన్ బి ఫౌండ్ ఎవ్రీవేర్. దాన్ని అంటాం కామన్ ప్లేస్. ఓకేనా? Corruption is a common place in India. Corruption is a common place in India. Corruption can be found everywhere, in every part of India. కరప్షన్ అనేది చాలా సాధారణమైన అనే సెన్స్ ఇవ్వాలంటే మనం అంటాం బోరింగ్ అని చెప్పేసి. బ్యానల్ థింగ్స్ ఆర్ అన్ఇంట్రెస్టింగ్, బోరింగ్గా ఉంటాయి, కామన్గా ఉంటాయి, సెపరేట్గా ఉండవు, స్పెషల్గా ఉండవు అనమాట. అండ్ బ్యానల్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ నాట్ ఒరిజినల్ ఆల్సో. బ్యానల్ థింగ్స్కి ఇంకొక సెన్స్ కూడా వస్తుంది, ఏంటి అంటే థింగ్స్ దట్ ఆర్ నాట్ ఒరిజినల్. ఓకేనా? రియాలిటీ కావు, ఫేక్ అనే సెన్స్ కూడా వస్తుంది బ్యానల్కి. సో ఇప్పుడు చూస్తే షార్ప్కి సంబంధం ఉందా? లేదు. డైరెక్ట్ ఆన్సర్ ఏం కావాలి? కామన్ ప్లేస్. ఒరిజినలా నాట్ ఒరిజినలా? నాట్ ఒరిజినల్. మరి అడిగింది సినోనిమ్ కాబట్టి ఇది యాంటోనిమ్ అవుతుంది. నెక్స్ట్ డిస్టింక్టివ్ అంటే స్పెషల్, ఇది కూడా ఆపోజిట్ అవుతుంది కానీ సినోనిమ్ కాదు. సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది కామన్ ప్లేస్. ఈజీ. రైట్, ఐ గేవ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆల్సో, ట్రై టు రెఫర్ టు ఇట్. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూస్తే క్వశ్చన్స్లో నాకు ఇన్వర్టెడ్ కామా కనిపించింది. ఇన్వర్టెడ్ కామా కనిపించింది అంటే ఐ సే దిస్ స్టేట్మెంట్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ డైరెక్ట్ స్పీచ్. ఇచ్చిన డైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్షన్ చేయాలి. ద క్వశ్చన్ ఈజ్ యాక్చువల్లీ రైజింగ్ ఫ్రమ్ స్పీచెస్ టాపిక్ అన్న. డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ కన్వర్షన్ ఎలా చేయాలి? రెడీగా ఉన్నారా? దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది, చాలా చాలా సింపుల్ అనమాట టాపిక్. అది ఎలా ఒకసారి చూద్దాం. రైట్, అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో అదితి సెడ్ ఐ ఆమ్ నాట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఎనీమోర్ కనిపిస్తుంది. ఐఎమ్ నాట్ కనిపిస్తుంది కదా. సి డైరెక్ట్ స్పీచ్లో మీకు ఎప్పుడైనా కూడా యామ్ కనిపించింది, ఈజ్, యామ్, ఆర్. దిస్ వర్డ్ రిప్రజెంట్స్ దాట్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ విల్ బీ కన్వర్టెడ్ టు పాస్ట్ టెన్స్. అంటే యామ్ నుంచి పాస్ట్ టెన్స్ రాయాలి అంటే ఆల్వేస్ మనం రాసే వర్డ్ ఏంటి అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో వర్స్ అయినా రాస్తాం, వర్ అయినా రాస్తాం పాస్ట్ టెన్స్ చూపించడానికి. సో అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్లో ఎన్ని ఆప్షన్స్లో వర్స్ ఉంది. వీఆర్ నాట్ సపోజ్ టు సీ హ్యాడ్, వీఆర్ నాట్ సపోజ్ టు సీ డూ, we are not supposed to see is, we are supposed to see was, were, and this usage is present only in one option and that is your favorite option. 4 pettina valaki direct answer. Now this is the shortcut. Now if you are interested you can write the answer, the whole answer in the word form also. రాస్తారా? రాయకండి, టైం వేస్ట్. ఆల్రెడీ వచ్చిందని డైరెక్ట్గా పెట్టేసేయాలి. ఓకే, షార్ట్ కట్ యూస్ చేయాలి. ఓకే, రైట్, వెరీ గుడ్. ద ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ ఆప్షన్ 4. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 15th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే దీంట్లో కూడా ఎర్రర్ డిటెక్షన్ అడిగారు. మిస్టేక్ ఉందా లేదా చెప్పమని అడుగుతున్నారన్న. ఓకే, ఆన్సర్ చేద్దాం. టుడే ఇన్ ఫిట్ ఆఫ్ ఫ్రెంజీడ్ రేజ్ అండ్ జెలసీ యూ వుడ్ హ్యావ్ కిల్డ్ మీ యువర్ బ్రదర్. ఓకేనా? మీనింగ్ ఫ్రెంజీడ్ రేజ్ అండ్ జెలసీ అన్నప్పుడు యూ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రేజ్. రేజ్, ద స్టేట్ ఆఫ్ రేజ్ ఈజ్ స్టేట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ యాంగర్. ఎక్స్ట్రీమ్ యాంగ్రీనెస్ని, ఎక్స్ట్రీమ్ యాంగర్ని, ఎక్స్ట్రీమ్ కోపాన్ని చూపించేవాడు అనమాట. స్టేట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ యాంగర్ని మనం ఏమంటామంటే రేజ్ అంటాం. ఓకేనా? ఫ్రెంజీ అంటే అంతా సడన్గా వచ్చిన అత్లాకుతలమైన సిచ్యువేషన్ అని చెప్పేసి. ఓకేనా? రైట్, ఇన్ ఫిట్ ఆఫ్ ఫ్రెంజీడ్ రేజ్ అన్నప్పుడు యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ దెర్ ఈజ్ అ యూసేజ్ ఆఫ్ అ ఫ్రేజ్ ఇన్ దిస్ స్టేట్మెంట్ అండ్ దాట్ ఫ్రేజ్ కెన్ ఆల్సో బీ కాల్డ్ అన్ ఇడియం.
ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే అంత ఈజీగా ఉందన్న ఇడియం తెలిసి ఉండాలి. ఆ ఇడియం ఏంటి అంటే వి యూస్ ఇన్ అ ఫిట్ ఆఫ్ యాంగర్. జనరల్గా యూసేజ్ ఏమేమి చెప్తాను చూడండి ఒకసారి. వి యూస్ ఇన్ అ ఫిట్ ఆఫ్ యాంగర్, మనం ఒక ఇన్ అ ఫిట్ ఆఫ్ యాంగర్ అనే యూసేజ్ యూస్ చేస్తాం. ఆర్ ఇన్ అ ఫిట్ ఆఫ్ రేజ్ అనే ఎక్స్ప్రెషన్ యూస్ చేస్తాం మనం, ఓకేనా. సో ఇన్ అ ఫిట్ ఆఫ్ యాంగర్ ఆర్ ఇన్ అ ఫిట్ ఆఫ్ రేజ్ యూసేజ్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు డెఫినెట్లీ యూస్ ది ఆర్టికల్ ఏ. ఆర్టికల్ ఏ యూసేజ్ అనేది మ్యాండేటరీగా రావాలి. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫిట్ ఆఫ్ ఫ్రెంజీడ్ రేజ్ దగ్గర ఆర్టికల్ యూసేజ్ ఏమైనా కనిపిస్తుందా? నో, ద ఆర్టికల్ ఈస్ మిస్సింగ్. ఆర్టికల్ని మీరు పక్కా ప్లేస్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ ఉంది, ఓకేనా. ఇన్ ఫిట్ ఆఫ్ ఫ్రెంజీడ్ రేజ్ అన్నప్పుడు ఇక్కడ ఆర్టికల్ ఏ రావాలి. దిస్ ఈస్ ద మిస్టేక్. సో విచ్ పార్ట్ కంటెంట్స్ ఆర్ నన్ను 2. జనరల్గా మీరు మీనింగ్ కూడా అడగాలి యాక్చువల్గా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ అ ఫిట్ ఆఫ్ ఫ్రెంజీడ్ యాంగర్ ఆర్ రేజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆ ఫిట్ ఆఫ్ యాంగర్ అనేది దేని చూపిస్తుంది అంటే ఇట్ సింప్లీ షోస్ ద పీరియడ్ ఇన్ విచ్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ యాంగర్. ఈ ఫిట్ అనేది దేని చూపిస్తుంది అంటే ఆ ఫిట్ ఆఫ్ యాంగర్ అనేది ఆ పీరియడ్ ఆఫ్ యాంగర్. ఇట్ షోస్ ఆ పీరియడ్ వేర్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ and you are out of control, okay na. Period of anger ni chupista. Difference between anger and rage enti ante anger can be controlled but rage cannot be controlled, okay na. That means you are uncontrollable, your emotions are uncontrollable, okay na. Uncontrollable anger undi ani cheppalante uncontrollable, okay na. Akkada use chestam manam rage ani cheppesi. Very simple ana, okay. So answer అయిపోయింది 2. Let's move to our next question. Next question observe cheste 16th question. దీంట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అడిగారు మీకు. రిమెంబర్ దాట్ లిటిల్ సిస్టర్ అని చెప్తున్నాను. రిమెంబర్ దాట్ లిటిల్ సిస్టర్ యూసేజ్ ఇది, ఓకే. అదో వేస్తే వెయిట్ ఫర్ అ మ్యాన్ టు డాష్ యువర్ ఆనర్ అండ్ యూ విల్ వెయిట్ ఫర్ ఎవర్. వెయిట్ ఫర్ అ మ్యాన్ టు డాష్ యువర్ ఆనర్ అండ్ యూ విల్ వెయిట్ ఫర్ ఎవర్, ఓకే. అబ్జర్వ్ చేస్తే ఒక బ్రదర్ ఒక సిస్టర్కి ఒక చిన్న అడ్వైస్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. రిమెంబర్ దాట్ లిటిల్ సిస్టర్ ఒక మాటను గుర్తుపెట్టుకో. రిమెంబర్ దాట్ లిటిల్ సిస్టర్ ఏంటి అంటే వెయిట్ ఫర్ అ మ్యాన్ టు డాష్ యువర్ ఆనర్ అండ్ యూ విల్ వెయిట్ ఫర్ ఎవర్. నీ రెస్పెక్ట్ని ఒకవేళ వేరే వాళ్ళు కాపాడాలి అని చెప్పేసి వేరే వాళ్ళ చేతిలో కనుక పెడితే ఇఫ్ యూ రిలై ఆన్ అదర్ పర్సన్స్ టు డిఫెండ్ యువర్ ఆనర్, నీ రెస్పెక్ట్, యూ విల్ వెయిట్ ఫర్ ఎవర్. దట్ మీన్స్ యూ షుడ్ నాట్ రిలై ఆన్ అదర్స్ టు రెస్పెక్ట్ యువర్ రెస్పెక్ట్, సపోర్ట్ యువర్ సపోర్ట్ రెస్పెక్ట్. ఎస్ ఆర్ నో, రైట్? మీ రెస్పెక్ట్ని మీరే కాపాడుకోవాలి. యూ హ్యావ్ టు రిలై ఆన్ యువర్ సెల్ఫ్, డోంట్ రిలై ఆన్ ది థర్డ్ పర్సన్. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుదాం అనుకున్నాం అనుకో, యూ విల్ నెవర్ ఫైండ్ ఎనీ అదర్ పర్సన్. ఎందుకంటే ప్రతి ఒక్కరిని డిస్రెస్పెక్ట్ చేద్దామని, డిజానర్ చేద్దామని ట్రై చేస్తారు, అవునా? సో నీ రెస్పెక్ట్ నువ్వే కాపాడుకోవాలని మీనింగ్. అయితే చియర్ యువర్ ఆనరా, రిపీలా, కంఫర్టా, అవెంజా, డిఫెండ్ ఆర్ సపోర్ట్ ఆర్ మన పర్పస్ కోసం ఫైట్ చేసే వేరే పర్సన్స్ ఎవరైనా ఉన్నారని చెప్పాలంటే వి యూస్ ద వర్డ్ అవెంజ్. సో ఇక్కడ వస్తుంది టు అవెంజ్. దట్ ఈస్ ది పర్ఫెక్ట్ యూసేజ్. సో ఇక్కడ ఆన్సర్ 4 అవుతుందన్న. ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్. వెరీ గుడ్. లెట్స్ మూవ్ టు ఆ నెక్స్ట్ క్వశ్చన్. నో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఆ క్వశ్చన్లో. దట్ మీన్స్ ద గివెన్ క్వశ్చన్ ఈజ్ అ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్. కరెక్ట్? అబ్జర్వ్ చేయండి. ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ బిల్డింగ్ మోర్ స్కూల్స్ టు ప్రొవైడెడ్ ఎడ్యుకేషన్ ఎట్ ద సెకండరీ లెవెల్. As soon as I see the question 2 followed by the blank, I see the word provided getting used there. And the usage of provided is inappropriate. ఇది రాంగ్ అనమాట, ఓకేనా? ఎందుకు ప్రొవైడెడ్ అనే యూసేజ్ రాంగ్ అవుతుంది? ఎందుకంటే in every situation follows the first form only. 2 can never be followed by provided. V2, it can never be followed by V3 or V4 for that matter. 2 will be followed by V1 and this is the typical structure, and this structure has a name. It's called infinitive. ఏమంటుంది యాక్చువల్గా మనం? ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్లో ప్రొవైడెడ్ రాయకూడదు, మనం రాస్తాం ఓన్లీ ప్రొవైడ్. ఏం రాస్తాం? ప్రొవైడ్. దట్ మీన్స్ దిస్ ఈస్ నాట్ నెసెసరీ, ఓకే. ఈడీ కన్స్ట్రక్షన్ అవసరం లేదు. సో టు ప్రొవైడ్ ఎక్కడ కనిపిస్తుంది? ఈతో ఎండ్ అయిపోవాలి. ఎక్కడ నుంచి చూస్తే అది రాంగ్ అయినప్పుడు ఆప్షన్ నో ఇంప్రూవ్మెంట్ రాంగ్ అనమాట. ప్రొవైడింగ్ రాదు డైరెక్ట్గా, రైట్? ప్రొవైడ్ ఎడ్యుకేషనల్లీ, ప్రొవైడ్ ఎడ్యుకేషన్ ఎట్, ఓకేనా? చదివితే రెండిట్లో ఏం రావాలి? ప్రొవైడ్ ఎడ్యుకేషనల్లీ అవసరం ఉందా? చూడండి. ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ బిల్డింగ్ మోర్ స్కూల్స్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ at secondary level. That is correct. Educationally is the adverb. This is not required. Education is the noun that is required. So option 4 is the answer. I hope things are clear, right? Let's move to the next question. 18th question. Fill in the blank question. One of his rules was to always dash and await instruction to enter. అతనికి ఉన్న రూల్స్లోంచి ఒక రూల్ ఏంటి అంటే అతను ఫాలో అయ్యేది డాష్ అండ్ వెయిట్ ఇన్స్ట్రక్షన్స్, అవైట్ ఇన్స్ట్రక్షన్స్ టు ఎంటర్, ఓకేనా? అబ్జర్వ్ చేస్తే ఆల్వేస్ ఒక
ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటి అంటే నాక్ బిఫోర్ యూ ఎంటర్. దిస్ క్వశ్చన్ ఈజ్ సింప్లీ ఇండికేటింగ్ ఓన్లీ వన్ థింగ్, దట్ యూ హ్యావ్ టు నాక్ బిఫోర్ యూ ఎంటర్. ఒక రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి డోర్ నాక్ చేసి ఎంటర్ అవ్వడం మంచిది, ఎందుకంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఉంచాలి కాబట్టి. ఆల్వేస్ నాక్ బిఫోర్ యూ ఎంటర్. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాంటెక్స్ట్లో నాకింగే సెన్స్ వస్తుంది కాబట్టి మరి రెసిస్టింగ్ రాదు, బ్లింకింగ్ కాదు, రబ్బింగ్ రుద్దడం కాదు. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే నాక్. ఇక్కడ నాక్ అనే వర్డ్ని మీరు ఇమాజిన్ చేసుకోండి. దిస్ ఇస్ ది కరెక్ట్ యూసేజ్. ఆల్వేస్ నాక్ బిఫోర్ యూ ఎంటర్. రైట్, చలో, దిస్ ఇస్ ది పర్ఫెక్ట్ యూసేజ్. నెక్స్ట్ క్వశ్చన్. She cuts her hair short in the summer. Improvement, no improvement చెప్పాలి. She cuts her hair లేకపోతే she cuts her hair da. Do we say she cuts her hair or she cuts her hair? We say hair. I cut my hair. You cut your hair. Yes or no? She cuts her hair. అవునా? అబ్జర్వ్ చేస్తే అక్కడ హెయిర్ రావాలి కానీ హెయిర్డ్ ఏంటి? హెయిర్డ్ బికమ్స్ ది అడ్జెక్టివ్, బట్ ఇక్కడ నౌన్ యూసేజ్ ఉంది. దాట్స్ కరెక్ట్. హెయిర్ ఇస్ ది రాంగ్ యూసేజ్, నో ఇంప్రూవ్మెంట్ ఈస్ రాంగ్. ఓకేనా? హెయిర్ షార్టా, షార్టరా, షార్టెస్టా? చిన్నగా చేసుకోవడానికి అంటాం హెయిర్ షార్ట్. ఓకేనా? ఐ కట్ మై హెయిర్ షార్ట్, బట్ వీ డోంట్ సే ఐ కట్ మై హెయిర్ షార్టర్ అనమాట, షార్టెస్ట్ అనము, అన్లెస్ అండ్ అంటిల్ దెర్ ఈస్ కంపారిజన్ ఆర్ సూపర్లేషన్. అబ్జర్వ్ చేస్తే అది ఏం లేదు కాబట్టి ఇది రాంగే. ఓకేనా? హెయిరీ అనే వర్డ్ కూడా రాదు, అడ్జెక్టివ్ అవుతుంది కాబట్టి. సో అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ అవుతుంది హెయిర్ షార్ట్. ఈజియెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్. చాలామంది ఆన్సర్ చేశారని అనుకుంటున్నా. ఓకేనా? లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అన్న. లాస్ట్ క్వశ్చన్. అగైన్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ కనిపిస్తుంది, నో ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్, గ్రామర్ అనమాట. ఆన్సర్ చేద్దాం. హర్బలిజం హ్యాడ్ బికమ్ అన్ ఆల్ బట్ ఎక్స్టింక్ట్ స్కిల్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్. ఆల్ బట్ ఎక్స్టింక్ట్. వెన్ యూ సీ దిస్ క్వశ్చన్ మై డియర్, యుల్ గెట్ అ ఫీలింగ్ లైక్ సేయింగ్ హర్బలిజం హ్యాడ్ బికమ్ అండ్ ఆల్ బట్ ఎక్స్టింక్ట్. డైరెక్ట్గా ఎక్స్టింక్ట్ అనొచ్చు కదా, ఆల్ బట్ యూసేజ్ ఏదో తప్పున్నట్టు అనిపిస్తుంది మీకు. బట్ రిమెంబర్, ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద ఎక్స్ప్రెషన్ ఆల్ బట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ఆల్మోస్ట్. ఎప్పుడైనా మీరు ఆల్మోస్ట్ యూజ్ చేయాలి అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆల్మోస్ట్ యూ కెన్ యూస్ ఆల్ బట్. అయితే హర్బలిజం హ్యాడ్ బికమ్ అన్ ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ స్కిల్. ఇప్పుడు మీరు అనేటప్పుడు అన్ ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ స్కిల్, ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ స్కిల్ అని ఎప్పుడైనా అనాలి అనుకుంటే అక్కడ ఆల్మోస్ట్కి బదులుగా నేను అనొచ్చు అండ్ ఆల్ బట్ ఎక్స్టింక్ట్. ఏమంటే నేను ఆల్ బట్ ఎక్స్టింక్ట్. దాట్స్ సింపుల్ మై డియర్, సింపుల్. ఓకేనా? అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్కి బదులుగా ఆల్ బట్ రావాలి. ఓకేనా? అది కరెక్టే ఉంది, నో ప్రాబ్లం. ఓకేనా? ఎనీ ప్రాబ్లమ్స్, నో ప్రాబ్లమ్ ఈస్ ఫౌండ్. దెన్ ఈ కేసులో ఆన్సర్ అవుతుంది ఏంటి అంటే నో ఇంప్రూవ్మెంట్. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, చూస్ నో ఇంప్రూవ్మెంట్ యాజ్ ది ఆన్సర్, యాజ్ యూ డూ ఇన్ ది కేస్ ఆఫ్ ఎర్రర్ డిటెక్షన్. నో ఎర్రర్. అవునా కదా? నో ఇంప్రూవ్మెంట్ ఆన్సర్ అంటే ఇది కరెక్ట్ క్వశ్చన్ అనమాట. లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3. ఎంతమంది పర్ఫెక్ట్ పెట్టారు? 1 మార్క్ అనమాట. ఓకే, చలో. బై ద వే, ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ హర్బలిజం, హర్బలిజం ఈస్ ది వే ఆఫ్ ట్రీటింగ్ డిసీజెస్ యూజింగ్ హర్బ్స్. ఎప్పుడైనా మనం ట్రీట్మెంట్లో ఒకవేళ హర్బ్స్ని యూజ్ చేస్తే, చెట్లని వీటిని పొదల్ని యూజ్ చేసి న్యాచురల్గా డిసీజ్ని క్యూర్ చేయడానికి ట్రై చేసి, దట్ ఈస్ కాల్డ్ హర్బలిజం. సింపుల్. ఓకే, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ దట్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. ఇంగ్లీష్ ప్రతి ఒక్కరికి ఈజీ అని అనిపించాలి, ఇంగ్లీష్ ఏమాత్రం కష్టం కాదు అని అనిపించేలా చేయడమే ఈ వీడియోస్ యొక్క పర్పస్ అనమాట. ప్రతి ఒక్కరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా అండ్ యూస్ఫుల్ కూడా అయింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా? ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ. గుడ్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.